టైం సరిపోయింది అండ్ వచ్చే టైంకి ఈ టైం అయింది. అండ్ 2 మూవీస్ గురించి నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ఫస్ట్ ఇప్పుడైతే మనం ఘాటి గురించి మాట్లాడుకుందాం. అనుష్క గారు చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఆమె గారి మూవీ వచ్చింది. అనుష్క గారిది స్వీటీ 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 అంటారు, కానీ మూవీ పక్కా చాలా అంటే చాలా మాసీగా అనుష్క గారి లుక్స్ కానీ ఆమె యాక్టింగ్ కానీ అండ్ చాలా డెప్త్ సీన్స్ ఉంటాయి, మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేని సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే విక్రమ్ ప్రభు గారు చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన ఒక లెజెండరీ హీరో మనవడు, శివాజీ గణేశన్ గారి మనవడు, తమిళ యాక్టర్ అతను. అండ్ మనకి వాళ్ళ ఫాదర్ కూడా చాలామంది తెలిసే ఉండొచ్చు. మనకి చంద్రముఖి మూవీలో రజనీకాంత్ ఫ్రెండ్గా చేశారు. వీడొకడే మూవీలో సూర్య గారి సపోర్టింగ్ రోల్గా చేశారు. అండ్ డార్లింగ్ మూవీలో ప్రభాస్ గారి నాన్నగా చేశారు. వాళ్ళ అబ్బాయే విక్రమ్ ప్రభు గారు. అండ్ అతని యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆయన నేను 2-3 మూవీస్ చూశాను. బెస్ట్ యాక్టర్ అతను కూడా. చాలా స్టార్టింగ్లో డామినేట్ చేసే రోల్ ఎవరు ఎట్లా సరిపోతారు ఏంటి అని అనుకుంటున్నప్పుడు మనకి సేమ్ జగ్గుబాయ్ యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు. జగబాబు గారి గురించి ఆయన యాక్టింగ్ అయితే ఆయన వేలో ఆయన ఒక రాక్ అట్లా చూపించారు. ఆ రాకింగ్ అంతే, ఆయన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఒక స్వాగ్ చూపిస్తా ఇంటెన్సింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ కూడా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక హైప్కి వెళ్ళిపోతుంది. ట్విస్ట్లు కానీ వెళ్ళే వే కానీ ఎక్కడ మూవీ బోర్ కొట్టదు. అండ్ క్రిష్ గారు ఈ మూవీని తీసిన విధానం ఇట్ ఆసమ్ అండి. అంటే ఒక జాతి గురించి వాళ్ళ కష్టం గురించి చూపించిన విధానం చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చెప్పుకున్నా మనం ఈ మూవీకి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అనుష్క గారి లీడ్ రోల్కి వచ్చిన తర్వాత ఆమె మెయిన్ లీడ్ అవుతారు. ఆమె గారి యాక్టింగ్ అందరూ స్వీటీ అంటారు, కానీ ఇక్కడ రుద్రమదేవి ఎప్పుడు మనం చూసాము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో రుద్రమదేవిని మించి యాక్టింగ్ చేశారు అనుష్క గారు. అరుంధతి కానీ ఆ హిట్ అనేది అనుష్క గారికి రాలేదు. బాహుబలి అయి జరుగుండొచ్చు. ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ చేసిన హిట్ అనేది చాలా అంటే చాలా కంబ్యాక్ ఇచ్చారు అనుష్క గారు ఈ మూవీతో. మూవీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీకెండ్లో అనుష్క గారు కూడా ఆమె చూపించారు. అండ్ మనకి నిన్న లిటిల్ హార్ట్స్తో ఒక ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది ఈ వీక్. అదొక ఫ్రెష్ స్టోరీ. అండ్ ఇప్పుడు అనుష్క గారి ఘాటి ఒక దమ్కి బిర్యానీ లాగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక స్ట్రాంగ్ ఒక ప్యాక్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సస్పెన్స్, ఎమోషన్స్, ఒక లవ్ ట్రాక్ అండ్ ఒక ప్రజల గురించి రెవల్యూషన్ ప్రతి ఒక్కటి ఘాటి మూవీలో ఉంది. క్రిష్ గారు డైరెక్షన్ ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఆయన డైరెక్షన్ ఎప్పటికీ అవసరం. ఆయన ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు ఆడియన్స్ని. మూవీ అయితే చాలా బాగుంది ఘాటి. అండ్ ఖచ్చితంగా వాచ్ చేయాలని చెప్పి దాని మీద మనకు పాజిటివ్స్ ఏం ఆడుకోవాలి, కానీ నెగిటివ్స్ ఏం లేవు మూవీలో చెప్పడానికి కూడా. రోజు అవసరం మూవీ. ఘాటీకి నేను ఇచ్చేదైతే 5 రేటింగ్కి 4 ఇస్తాను నేను. మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ కార్తిక్ పర్వత్ రెడ్డి. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది. నేను ప్రతి మూవీ అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు కన్జ్యూరింగ్ ఘాటి కంప్లీట్ చేశాను. రేపు మద్రాసి అండ్ బాగీ 4 ఉన్నాయి, అవి కూడా నేను రేపు అప్డేట్ ఇస్తాను. అండ్ బెంగాల్ ఫైల్స్ కూడా ఉంది, ఈటీ అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్.